అడిగాను. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎంట్రీ ఇవ్వబోతోంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏ మేరకు ప్రభావితం చేస్తుందో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసే పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. మన భారత రాజ్యాంగంలో ఎవరన్నా ఎన్నైనా పార్టీలు పెట్టుకోవచ్చు, వారికి నచ్చినటువంటి సిద్ధాంతాలు, వ్యవహారాలతో ప్రజల ముందుకు వెళ్ళొచ్చు. అటువంటి అవకాశం బహుపార్టీ సిస్టమ్ మన రాజ్యాంగం. అలాగే పెట్టిన పార్టీలు సాగకపోతే ఏ పార్టీ రద్దు చేసుకోవచ్చు, విలీనం చేసుకోవచ్చు. దాన్ని ఎవరు తప్పు పట్టేది ఏం లేదు. అయితే నాకు ఒక వారం రోజులుగా ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు షర్మిల గారు వారు గత 2 ఏళ్లుగా ఒక సొంత పార్టీ పెట్టుకొని తెలంగాణకి, నేను తెలంగాణ, నేను పెరిగింది ఇక్కడే, నేను చదువుకుంది ఇక్కడే, నేను పెళ్లి చేసుకుంది ఇక్కడే, నేను పిల్లలు కంది ఇక్కడే, అంతా ఇక్కడే, నాకు ఏపీతో సంబంధం లేదు, నాది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి ఆ పార్టీలోనే, ఆ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే ఆవిడ పనిచేసుకుంటా వెళ్ళారు. అవును, దాన్ని ఎవరు తప్పట్టేది లేదు. అయితే ఆ పార్టీలో, ఆ రాష్ట్రంలో 2 ఏళ్ల పాటు పనిచేసి, పాదయాత్రలు, 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, కనీసం పోటీ కూడా చేయకుండా ఎలక్షన్స్ ముందు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతానని చెప్పి ఆవిడే ప్రకటించి, ఏ కారణాల చేత రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు, ఎవరు వద్దన్నారు, ఎవరు ఆపారో మనకు తెలియదు, ఆగిపోయి కనీసం ఆవిడ కూడా పోటీ చేయకుండా, ఆవిడ నమ్ముకొని ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా పోటీ చేయనివ్వకుండా అలా ఉండిపోయి, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీతో విలీనం చేస్తుంటే, ఏ ముఖ్యమైనటువంటి పత్రికలు ఏది జెండా పీకేసింది షర్మిల అని ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అడుగుతున్నానండి ఈ మాట. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టి నిలబడి, రాజశేఖర రెడ్డి గారి మీద పోరాడి, కాంగ్రెస్ పార్టీ మీద పోరాడి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు కంటెస్ట్ చేసి, అనేక మంది బీసీ క్యాండిడేట్లకి, 105 బీసీ ఎమ్మెల్యేలకి అవకాశం ఇచ్చి 18 ఎమ్మెల్యేలు గెలుచుకుని ఒక 20% వరకు ఓట్లు తెచ్చుకున్న పార్టీ, అంత బలంగా ఉన్న పార్టీనే ముందే కూర్చొని జెండా పీకేశారు అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు రాస్తున్నారు. జెండా పీకేద్దాం, గొంతులు జెండా పీకేద్దామని పెద్ద టైటిల్ పెట్టారు. ఇప్పటికి కూడా పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి. మరి ఆ యొక్క సదర్ పత్రికలు గొంతెందుకు మోగపోయింది? ఎందుకని అదేదో బ్రహ్మాండం బద్దలైపోయిన ఓ గొప్ప పని షర్మిల గారు చేస్తున్నారు, దార్శనికతతో చేస్తున్నారు అన్న విధంగా హైపులు, జాకీలు పెట్టి ఎందుకు లేపుతున్నారు? ఇది జర్నలిజమా? ఇదేమన్నా ఒక జర్నలిజమా అని అడుగుతున్నాను. ఎందుకు ఈ వివక్ష? ఎవరి మీద వివక్ష? కుల వివక్ష, లేకపోతే ఈయన వర్గాల వివక్ష? ఎవరి మీద వివక్ష? ఇది వాళ్ళు పునరాలించుకోవాలి. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. అందుకని మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా షేర్ చేసుకున్నాను. నిజంగా వాళ్ళకి విలువలుంటే ఒక ప్రమాణికాలు పాటిస్తే ఆ రకమైనటువంటి హెడ్డింగ్లు పెట్టాలి కదా. వాళ్ళకి చిరంజీవి గారు చేసిన తప్పేంటి, ఈవిడ చేసిన ఒప్పేంటి? అదొకటి. 2, షర్మిల గారు 2 ఏళ్ల పాటు అక్కడ తిరిగి టోటల్ గా వారు చెప్పిన మాటలు ఏంటి? ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా, ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్న, మీ డిబేట్కి వచ్చే ముందు నాకు వీడియో ఒకటి వచ్చింది. ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఏ రకంగా సావుకు కారణమయ్యారో, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ గారికి వెన్నుపోటు పొడిచింది. వైఎస్ఆర్ గారు బతుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవారు అన్నటువంటి షర్మిల గారు ఈ రోజు వెళ్ళి అదేదో గంగల మునిగినట్టు, లేకపోతే వాళ్ళ బైబుల్లో చెప్పినటువంటి విధానం మునిగినట్టు, పారవస్యంలో తేలాడుతున్నట్టు మాట్లాడుతుంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఈ రకమైనటువంటి ఇది కూడా ఉంటాయా? ఈ రకంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని పేరు ఎత్తుకున్నారు కదా. ఈ రోజు ఏమంటున్నారు? మా నాన్నగారు ఆత్మ శాంతించింది చెప్తున్నారు. వైఎస్ఆర్ గారు ఆత్మ శాంతించింది, వారి పార్టీ చేరిపోయారు. ఆత్మలు ఏమున్నాయండి? ఇప్పుడు మనకి ఎలా అవకాశాలు ఉంటే ఆ అవకాశాలను తగ్గట్టు ఆత్మలు శాంతిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు వరకు వీరు ప్రామాణికాలు, విలువలు, విశ్వసనీయత మీద ప్రవచనాలు చేశారు కదా సార్ బ్రహ్మనాయుడు గారు. అవును, మేము అలా కాదు, మా బ్లడ్ వేరు, లేకపోతే మా విధానం వేరు, మడవ తెప్పం, మా నాన్న రాజన్న రాజ్యం. నిన్న ఒక జోక్, మళ్ళీ ఒక పత్రికలు అడిగారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందా అంటే, అసలు దేశంలోనే రాజన్న రాజ్యం రావాలంట. ఓ పక్కనేమో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటున్నారు ఆవిడే,
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వస్తే ప్రతి కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటాడు, ఇందిరమ్మ రాజ్యం రావాలంటారు. అవును. ఇందిరమ్మ రాజ్యం ఇదండి, ఇందిరమ్మ రాజ్యం పోయి రాజన రాజ్యం దేశంలో రావాలంటారు ఈవిడ. ఏంటి కామెడీ, అది ఏ స్థాయి నాయకురాలు ఏంటి అన్నది అంటే ఫ్లోలో ఏదో మాట్లాడిస్తుంటారులేండి. కొత్తగా రాజకీయాల్లోకి వస్తే పోనీ మనం చూడొచ్చు. ఇదేంటి పార్టీ పెట్టి చేసి ఏ స్థాయి నాయకురాలు, ఎటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నది బట్టబయలైపోయి కనీసం పోటీ కూడా చేయకుండా నట్టేట ముంచిన ఆవిడ. సరే ఆవిడ జాయిన్ అయ్యాడు, మనకి ఇబ్బంది లేదు. మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు అన్న, దేశంలోనే అత్యంత సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు. అత్యంత సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 1200 పైచీలకు మత ఘర్షణ చేయించి అనేక మందిని చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే పంజాబ్ లో ముస్లింలు ఓతకోత కోసం కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు ప్రధానిగా రాజీవ్ గాంధీ గారిని ఏంటండి అని అడిగితే పెద్ద వృక్షం పడితే ఇటువంటి భూకంపాలు మామూలే అని సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ, కనీసం షర్మిల గారు తెలంగాణలో బైన్సాలో హిందువులు ఓతకోత కొలిస్తే కనీసం ఎల్లి పలకరించినటువంటి ఆవిడ, ఎల్లి పలకరించిన కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీ అయిపోయిందంట. ఈవిడ మళ్ళీ చెప్తున్నారు నేను క్రిస్టియన్ కాబట్టి చాలా బాధగా ఉందని చెప్తున్నారు. ఏంటి ఆలోచన, ఏంటి విధానం అసలు? సో అటువంటి ఆవిడ డిజెక్టెడ్ అండ్ డిసప్పాయింటెడ్ లీడర్స్ ఇప్పుడు ఏం మాట్లాడినా దానికి ఎటువంటి ప్రామాణికం ఉండదండి బ్రహ్మనాయుడు గారు. అవును. అయితే ఇంకో మూడో అంశం, మీరు ఇంకోటి టైం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ఆ ఏపీ రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుందంటే నిండా మునిగి పడే పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏముంటదండి? ఎంతో కొంత వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా చీల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, సన్నిహితులు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వారిలో కొంతమంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారు టీడీపీ కండవ వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు, జనసేన కండవ వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా కనీసం ఒక 5% అన్నా షర్మిల గారి నాయకత్వంలో వచ్చేటందుకు ఇంట్రెస్ట్ అయితే చూపుతారు అనుకుంటున్నాను. అంటే దాని మీదకి వస్తున్నాను. ఇప్పుడు షర్మిల గారు నిన్న కూడా మాట్లాడితే నేను క్రిస్టియన్ని అని చెప్పి 1-2 సార్లు చెప్తున్నారు. సో ఆవిడ మేజర్ గా ఏంటంటే బహుశా ఏపీలో కనుక ఆవిడ పంపితే వారి భర్త అనిల్ కుమార్, నిన్న కూడా అనిల్ కుమార్ గారి మెడలో కాంగ్రెస్ కండువా మల్లికార్జున ఖర్గే వద్దొద్దన్నాను. మన కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉందో ఇష్టం లేదో, రాహుల్ గాంధీ కూడా వెళ్ళారు అనిల్ కుమార్ దగ్గరికి. ఆయన వద్దంటారు ఆయనకు వద్దని కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ గారు ఎంచుకోరు. ఇంకేదైనా పార్టీలో జాయిన్ అవుతారేమో, ఏదో పార్టీలో ఇష్టం లేకపోతే ఆ వేదిక మీద ఎందుకు ఉన్నట్టు ఆయన. అవమానించినట్టు కదా కాంగ్రెస్ వాళ్ళని. అదే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే బ్రదర్ అనిల్ కుమార్ 2019లో కూడా వైసీపీ పార్టీ తరఫున ఏదైతే వారి మత కూటములు పెట్టుకుంటారో ఆ మత కూటముల్లో కూడా ప్రచారం చేసినటువంటి వ్యక్తి. వారి యొక్క సంఘాలు, క్రిస్టియన్ సంఘాలతోనూ వారి యొక్క సువార్త దాంట్లో ప్రచారం చేసినటువంటి వ్యక్తి. సో ఆయన ఇప్పుడు ఏమన్నా దిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ప్రచారం చేసి వాళ్ళ యొక్క మత కూటముల్లో చెప్పి పాస్టర్లు వీళ్ళందరినీ, ఎందుకంటే వాళ్ళు బైబిల్ మీద ప్రమాణం చేయించుకుంటూ ఉంటారు చర్చిల్లో, అలాగే చేయించారు. మన 2019 వైసీపీ ఓటేయండి అని బైబిల్ ప్రమాణం చేయించుకున్నారట. అలాగేమైనా చేయించుకుంటే అప్పుడు వైసీపీ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు కొంత పోయే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. నెంబర్ 1. 2, ఒకవేళ రెడ్లు కొంతమంది, ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి ఏమన్నారు, నేను షర్మిలతో వెళ్తా అంటున్నారు. అలాగా రాయలసీమలో ఎలా ఉంటుందంటే బ్రహ్మనాయుడు గారు, మన ప్రాంతాల్లో ఇలా ఉండదు కానీ రాయలసీమలో కొంచెం ఫ్యాక్షన్ అంటే వ్యక్తి చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో గెలిచినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్న 45 మంది రెడ్డి ఎమ్మెల్యేలు వాళ్ళకి సిట్టింగ్ సీట్లు ఇవ్వక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అయితే వారికి నచ్చినట్లు ఇస్తే, ఆ యొక్క రెడ్లు ఒకవేళ తిరుగుబాటు చేస్తే మాకు వైసీపీ వద్దని అనుకుంటే వాళ్ళు ఏదో షర్మిల దగ్గరికి వెళ్తే అప్పుడు కూడా భారీగా ఓటు గండి కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఆ రకంగా ఈ 2 కోణాల్లో కొంత అటు ఇటు అయ్యే అవకాశం అయితే వైసీపీకి ఉంది. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి పసుపులేడు సురేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. సురేష్ గారు నమస్తే అండి. మొత్తానికి రాజన్న బిడ్డ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది? ముందుగా షర్మిల గారికి అభినందనాలండి మా తరపున. ఈ భారతదేశంలో ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినట్టు ఎవరికైనా ప్రజాస్వామ్యం ప్రకారం రాజకీయ స్వేచ్ఛ అనేది వారికి ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాలు వారు తీసుకోవచ్చు. రాజకీయంగా వారు తీసుకునేటువంటి అడుగు